హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్నటి వీడియో మాటండి. నిన్నైతే నేను గురువారం బాబాగారు పూజ చేసుకున్నాను. ఆ వీడియోయే మీకు చూపిస్తున్నాను అనమాటండి ఈరోజు. మార్నింగే లెగ్స్ అయితే ఇలాగా జేగురుతోటి కింద అయితే మటుకు ఫస్ట్ అలుక్కునండి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాటండి. ఇదైతే చిన్నప్పుడు ఈ ముగ్గు అయితే మా నాన్నమ్మ బాగా వేసేవారు అన్నమాటండి ముగ్గు. మెలికల ముగ్గులు ఇలా మెలికల ముగ్గులు అన్నీ కూడా చాలా బాగా వేసేవారు అన్నమాట అండి మా నాన్నమ్మ అయితే. ఆ ముగ్గు గుర్తొచ్చి నేను కూడా ఈరోజు ఇది ముగ్గు వేసాను అన్నమాట అండి. ఈ ముగ్గు వేసినంతసేపు నాకు అలాగా మా నాన్నమ్మే గుర్తొచ్చారు. ఇలాంటి మెలికల ముగ్గులు ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టేవారు అన్నమాట అండి. ఆవిడ పెడుతున్నప్పుడు అలాగా సరదాగా మేము చూసుకున్న నేర్చుకున్న ముగ్గులే మాట అండి ఇవి. బాగుంటాయి కదా మెలికల ముగ్గులు, చూడడానికి కూడా బాగుంటాయి. నాకేం పెద్ద రావండి, ఏదో చిన్నగా వచ్చు, అదే అలా వేసుకున్నాను అనమాట అండి. తర్వాత అయితే గడప దగ్గర కూడా ఇలాగ స్టెల్సిల్ పెట్టి ఇక్కడ ఒక చిన్న ముగ్గు వేసాను. తర్వాత అయితే ఇవన్నీ శుభ్రం చేసుకున్నాకండి పిల్లలకి బాక్సులు అది పెట్టాలి కదా అనేసి ఇవన్నీ క్లీన్ చేసుకుని తర్వాత అయితే వంట అది అయితే మట్టుకు ఎంత చేయడానికి అయితే మట్టుకి రెడీ అయ్యాయి అనమాట అండి. ఇవన్నీ మొత్తం అయితే ఇలా ఉంది, చిన్నగా ఇలాగ వేసుకున్నాను అనమాట అండి ముగ్గు అయితే. ఈరోజు తెలుగు భాష దినోత్సవం అటండి. మేడం మెసేజ్ చేశారన్నమాట, ఇలాగ సివిల్ డ్రెస్ వేసి పంపించండి ట్రెడిషనల్ డ్రెస్ అనేసి చెప్పారన్నమాట. అందుకోసమని చిన్నబాబు అయితే ఇలాగ రెడీ అయ్యి వెళ్ళాడు. పెద్దబాబుకి అయితే ఏం చెప్పలేదు, చిన్నోడు ఇంకా ప్రైమరీ క్లాస్లే కదా, అందుకనేసి వీడికి రెడీ అవ్వమన్నారన్నమాట. అందుకని ఇలా కుర్తా ఉంటే వేసుకున్నాడు అనమాట అండి. వేసుకుని రెడీ అయ్యి అయితే వెళ్ళాడు. వీళ్ళకి బాక్స్లు అది పెట్టేసాను అనమాట అండి. పెద్దబాబు అయితే ఈ లోపు ముందు దిగిపోయాడు, బస్సు వచ్చేస్తే తొందరగానే అనేసి. తర్వాత అయితే వీడు వెళ్తున్నాడు అనమాట అండి. ఈరోజు సాయిబాబా వారి దివ్య పూజ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట అండి. దానికోసమని బాబా గారికి అయితే కిచిడి ప్రసాదం చేయాలన్నమాట. కిచిడి ప్రసాదం కోసం అయితే నేను ఇక్కడ తర్వాత అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ అది వంట అది అయ్యాక మళ్ళీ స్టవ్ అది అంతా మళ్ళీ క్లీన్ చేసుకునండి అప్పుడు ఈ ప్రసాదం అయితే చేస్తున్నాను అనమాట అండి. ఈ ప్రసాదంలో ఉల్లిపాయ వేయచ్చో లేదో అనేసి నేనైతే ఉల్లిపాయ వేయలేదు అన్నమాట అండి. ఇది చేయడం గురించి మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను మామూలుగా నేను చేసేది అలా చూపిస్తున్నానండి అంతే. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఇదిగా నాకేమీ రాదు వంట అదినండి. ఏదో చేస్తాను మేము తినేటట్టు అంతే తప్పండి, మీకు చెప్పేటంతటిగా ఎదటోళ్ళకి చెప్పేటంతటిగా అసలు నాకేమీ రాదు మాట అండి. ఇలా అయితే మట్టుకి వెజిటేబుల్స్ అది వేసుకుని అయితే మట్టుకి కిచిడి చేస్తున్నాను అనమాట అండి. ఇవే ఉన్నాయి నా దగ్గర, ఇంకా బఠానీ అది ఉంటే కూడా బాగుంటుంది, బఠానీ అది లేవు మాట అండి. అందుకనేసి ఇవే వేసి చేసింది అనమాట అండి. అవి అలా కాసేపు మగ్గనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుని ఇదంతా కూడా అయితే బాగా కలిపేసాను అనమాట అండి. కొంచెం ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గుతాయి కదా, ముక్కలకు పడుతుందని కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట. వేసి ఇవన్నీ అయితే బాగా కలుపుకుని అయితే మట్టుకి బాగా కలిపాను అనమాట అండి. తర్వాత అయితే రైస్ నానబెట్టాను, ఒక గ్లాస్ రైసు, ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అనమాట అండి. అవన్నీ ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని తర్వాత అవి కూడా ఇలాగా వేసుకున్నాను అనమాట ఇందులోనే. తర్వాత అయితే ఇలాగ గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకునండి, సాల్ట్ అయితే తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసి ఒకసారి అయితే మట్టుకి కలిపేసుకునండి మూత పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ రానిచ్చేసాక విజిల్ అంతా చల్లారాకండి అప్పుడు వేడంతా పోయాక అప్పుడు మూత తీసి ఇలాగ కలిపాను అనమాట అండి. బాగుంది, బాగా వచ్చిందండి, పొడి పొడిలాడుతా వచ్చిందన్నమాట అండి. ఇలా కలుపుకునండి తర్వాత అయితే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసాను అనమాట. నెయ్యి వేసి ఒకసారి కలిపేసి మూత మరీ టైట్గా కాకుండా కొంచెం వంకరగా పెట్టాను అనమాట అండి. తర్వాత అయితే మట్టుకి ఇంకా పూజకి అంతా కూడా రెడీ చేసుకోవాలి కదా అనేసి ఫస్ట్ అయితే ప్రసాదం చేశాను, పక్కన పెట్టేశాను. పెట్టేశాక ఇలాగ పూజ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ సర్దుకుని అన్నీ పెట్టుకున్నాను అనమాట అండి. ఒక చోట అయితే ఒక చోట పెట్టుకుని ఇవన్నీ బొట్లు అది పెట్టుకోవాలి కదా అనేసి ఇక్కడ కూర్చుని పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇదే పుస్తకం అండి, సాయిబాబా వారి దివ్య పూజ పుస్తకం. ఎప్పటి నుంచో చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట అండి. చేద్దామనుకుంటే నా దగ్గర ఇది బాబావారి దివ్య పూజ పుస్తకం లేదన్నమాట అండి. పుస్తకం లేదనేసి పూజ చేయలేదన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాలంటే ఏమో ఎప్పటికప్పుడు అలాగ అవ్వట్లేదు మాట, తీసుకోవడం అది కుదరక అలా చేయలేదన్నమాట. లాస్ట్ టైం అయితే ఒక గురువారం రోజు ప్రొద్దుటే అనుకున్నాను అనమాట, ఎలా అన్నా బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాలా మర్చిపోకూడదు అనేసి అనుకుని
ఆ రోజు ఇంట్లో పూజ చేసుకుని బాబాగారి గుడికి అయితే మట్టుకి వెళ్ళానమాట అండి. గురువారం రోజునే గుడికి వెళ్తే అక్కడ ఒక ఆవిడ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఈ బుక్కు తాంబూలం అయితే ఇచ్చారన్నమాట అండి. నిజంగా అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, నాకైతే ఇంకా అసలు బాబాగారు అయితే చాలా అంటే చాలా నిదర్శనం అయితే అనిపించింది అన్నమాట అండి. ఇది చూపిస్తున్నాను కదా, ఇది సాయిబాబా అయితే మా చిన్నత్తయ్య ఇచ్చారన్నమాట అండి. మా చిన్న మావయ్య గారి బర్త్డేకి మా చిన్నత్తయ్య అయితే వెండిది ఇది సాయిబాబాది ఇచ్చారన్నమాట. ఇప్పుడు దాకా ఈ ఫోటో వాడలేదండి, ఇప్పుడే పూజలో పెడదామనేసి తీసాను అనమాట. బాబాగారి ఫోటో కదా అనేసి వాడదామని ఇలా తీసాను అనమాట. అయితే ఆవిడ అది తాంబూలంలోనే ఆ పుస్తకం అయితే మట్టుకి ఇచ్చారన్నమాట అండి. నిజంగా నేను ఏంటి అసలు ఇంటి దగ్గర అనుకుని వచ్చాను ఇలా బుక్ తీసుకోవాలని, బాబాగారే పంపించారు అనేసి నాకైతే ఇంక అసలు చాలా అంటే చాలా నిదర్శనంగా అనిపించింది అన్నమాట అండి. బాబాగారు ఏదన్నా సరే అడిగింది వెంటనే ఇచ్చేస్తారు అనేసి నాకైతే ఎప్పుడూ నమ్మకమే, మళ్ళీ నిరూపించారన్నమాట అండి నా విషయంలో అయితే మట్టుకి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అన్నమాట అండి. నాకైతే అంత నిదర్శనం అనిపించింది బాబాగారి విషయంలో. తర్వాత అయితే ఇంకోండి ఇలాగా పీఠం పెట్టుకునండి, పువ్వులు అది పెట్టుకుని బాబాగారి ఫోటో పెట్టుకున్నాను. విగ్రహం కూడా ఉంది, విగ్రహం కూడా పెట్టుకున్నాను అనమాట అండి. పెట్టుకుని పువ్వులు అది పెట్టుకుని అన్నీ అలంకరించుకున్నాను అనమాట అండి. అలంకరించుకుని అయితే మట్టుకి తర్వాత దీపం అది వెలిగించాను అనమాట. దీపం అది వెలిగించి తర్వాత అయితే ఇలాగ ఆచమనం చేశాను అనమాట అండి. ఆచమనం చేశాక ఇది బాబాగారికి తర్వాత మనం అయితే ముడుపు కట్టుకోవాలన్నమాట అండి. రూపాయి కాయిన్ కానీ 2 రూపాయల కాయిన్ కానీ వేసండి ముడుపు అయితే కట్టుకోవాలి. ఒక తెల్లటి క్లాత్కి మన అరిచేయి అంత క్లాత్ తీసుకునండి, దానికి పసుపు రాసి ఆరబెట్టుకునండి క్లాత్కి, వైట్ క్లాత్కి ఇలాగా ముడుపు కట్టుకోవాలన్నమాట అండి. ముడుపు కట్టుకుని ఫస్ట్ అయితే ముడుపు కట్టుకుని మనం ఫస్ట్ స్టార్టింగే పూజలో పెట్టుకోవాలన్నమాట అండి. మనం ఎన్ని వారాలు చేసుకుంటామన్నది సంకల్పించుకుని నేనైతే 5 వారాలు చేస్తాననేసి అనుకున్నాను అనమాట ఈ దివ్య పూజ. ఎందుకోసం చేసాము కూడా ఇప్పుడే చెప్పుకోవాలన్నమాట అండి. ఆ ముడుపు పట్టుకుని చెప్పుకోవాలి. ఇలాగా నా మనసులో కోరికనైతే మట్టుకి తీర్చమని బాబాగారికి అయితే ముడుపు అయితే పెట్టాను అనమాట అండి. ఏం కోరిక కోరుకున్నాను అన్నది నా కోరిక నెరవేరాక తప్పకుండా చెప్తానండి మీకు. తర్వాత ఇలాగా కలసం పూజ చేసేయండి, పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా సంప్రోక్షణ చేసుకున్నాక తర్వాత గణపతి పూజ చేసుకుంటాం కదా, గణపతి స్వామివారికి అయితే మట్టుకి పూజ అయితే చేశాను అనమాట అండి. చేసాక తర్వాత బాబాగారికి షోడోపచార పూజ అది చేసుకున్నానండి. తర్వాత అయితే బాబాగారి అష్టోత్తరం అంతా కూడా చదువుకున్నాను అనమాట అండి. 108 నామాలతో అష్టోత్తరం అది చదువుకుని అష్టోత్తరం పూజ చేసుకున్నాక అండి తర్వాత ఇందులో 6 అధ్యాయాలు కథలు ఉంటాయన్నమాట అండి. బాబాగారు దివ్య పూజ చేస్తే వచ్చిన ఫలితం అంతా కూడా కథలు ఉంటాయన్నమాట అండి. ఆ కథలు 6 అధ్యాయాలు కూడా చదువుకోవాలన్నమాట అండి. అదైతే ఆ కథలో చదివేటప్పుడు అయితే నాకు నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయన్నమాట అండి. ఫస్ట్ కథ చదివేటప్పుడు అయితే మట్టుకి నాకు నిజంగా అంత కనెక్ట్ అయిపోయాను నేనైతే ఆ కథకి. కథలు అది కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నిజంగా బాబాగారు పూజ చేస్తే ఎంతటి మంచి ఫలితాలు ఉంటాయి అన్నది ఆ కథ మాట అండి. ఆ కథలో అంగొండ 6 అధ్యాయాలు కూడా అండి చదివేసుకునండి. ఈ కథలన్నీ అయితే చదువుకోనండి నేనైతే పూజ అయితే మట్టుకి చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. నా మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నిజంగా కోరిన కోరికలు తీర్చే వారే బాబాగారండి. నిజంగా మనం ఏ కోరిక కోరినా సరే తప్పకుండా నెరవేరుతుందండి. బాబాగారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు, అంతటి కోరికలైనా సరే నెరవేరుతాయి. తర్వాత అయితే ఇంకోండి పూజ అంతా అయిపోయాక కథలన్నీ చదివేసుకున్నాక బాబాగారికి ఇలా ధూపం అయితే వేసాను అనమాట. ధూపం వేసి తర్వాత దీపం కూడా చూపించి దీపం నైవేద్యం అన్నీ సమర్పించాను అనమాట అండి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా బాబాగారికే పూజ చేశానండి. నాకు పూజ చేయాలని నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను బాబాగారికే పూజ చేశాను అనమాట అండి. ఏ కష్టంలో అన్నా సరే ఆయన్నే నమ్ముకున్నాను. నిజంగా బాబాగారి మహిమ అంటే చాలా మహిమ అని నాకు అనిపిస్తుంది అన్నమాట అండి. ఎవరి నమ్మకం వాళ్ళది కదండి, అలా నాకు బాబాగారు అంటే ఇష్టం అన్నమాట అండి. నేనైతే మాకు పెళ్ళైన 7 ఏళ్ళ దాకా పిల్లలు లేరు అన్నమాట. పిల్లల కోసం అయితే అసలు చాలా బాధపడేదాన్ని. అప్పుడంతా కూడా నేను బాబాగారినే నమ్ముకున్నాను అన్నమాట అండి. బాబాగారిని నమ్ముకోవడం వల్ల బాబాగారే కలిగించారు అనిపిస్తుంది అన్నమాట అండి. తర్వాత అయితే ఇలాగ హారతి ఇచ్చుకునండి మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట.
ఇంకండి మొత్తం నేను చేసిన పూజ అంతా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చాలా సింపుల్గా చేసుకున్న అయితే మట్టుకి చాలా బాగా అనిపించింది మాట అండి. అలాగా కూర్చుని కాసేపు అలా పూజ అంతా చూసుకుంటూ కూర్చుని ఉండిపోయాను అనమాట అండి. ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి మనసుకు అంతానే. మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.